గజంలో పుట్టినటువంటి ఈ గోపికలు గూడా ఎవరు? వీరెవరు అంటే, ఆ గోలోక వృందావనం నుంచి వచ్చినటువంటి గోపికలు. నిత్య సిద్ధ గోపికలు. ఇంకా 3 రకాలుంటారండి. నిత్య సిద్ధ గోపికలు, సాధన సిద్ధ గోపికలు అంటే ఋషిచర గోపికలు, శృతిచర గోపికలు, దేవతా గోపికలు అని జెప్పి ఇలా మొత్తం 4 రకాలైనటువంటి గోపికలు. నిత్య సిద్ధ గోపికలు అంటే ఇక శ్రీమతి రాధారాణి, అష్టసఖులు వీరంతా. వీరెప్పుడూ గూడాను నిత్యం సిద్ధులై వారు నిరంతరం భగవంతుడి యొక్క స్వరూప శక్తులే అవన్నీ. స్వరూప శక్తి యొక్క సారం ప్రేమ. ప్రేమే పలు రకాలైనటువంటి ప్రేమ అలా పలు రకాల మూర్తుల్లో ప్రకటమైంది. కాబట్టి ఆహ్, అవి భగవంతుడి యొక్క స్వరూప శక్తులు. తన సొంత శక్తులవి. వారే గోపికలు. నిత్య సిద్ధ గోపికలు. మరి ఎవరైతే ఋషిచర గోపికలు దండకారణ్యంలో రాముడిని చూసి ఏ ఋషులు, మహా ఋషులు వారు. వారు భగవంతుడితో ఈ ఎటువంటి ప్రేమ? ఈ యొక్క మాధుర్య ప్రేమని పొందాలి అని జెప్పి కోరుకున్నారు. కాబట్టి వారిని భగవంతుడు అనుగ్రహంతో ఈ యొక్క వ్రజంలో గోపికలుగా పుట్టారు. వారు గూడా నిత్య సిద్ధ గోపికల యొక్క సాంగత్యంలో ఉండి సిద్ధులైపోయారు. సాధన చేసి. గోపికల యొక్క భక్తి ఏ విధంగా ఉంటుందో, ఆ భక్తిని అనుసరించి ఈ యొక్క గోపికలు కూడాను ఈ ఋషిచర గోపికలు అంటే ఋషులే గోపికలై పుట్టారు. వారు గూడాను ఆ యొక్క నిత్య సిద్ధ గోపికల యొక్క సాంగత్యంలో ఉండి వారిని వారు సిద్ధులుగా చేసుకున్నారు. అంటే వారి దేహం గూడా, వారి భౌతిక దేహం గూడా ఆధ్యాత్మికం అయిపోయింది. అది ఇంక భౌతిక దేహం కాదది. అది గూడా దివ్య దేహం ఏర్పడింది. ఏ విధంగా అయితే అంటే తీవ్రమైనటువంటి భక్తి చేస్తే, భక్తి సాధన వల్ల మన భౌతిక దేహం దివ్య దేహంగా మారిపోతుంది. ఏ విధంగా అయితే కొలిమిలో లోహాన్ని పెడితే అలా పెట్టగా దాంట్లో ఉండేటువంటి లోహతనం అనేది పోయి అది గూడా నిప్పుగా మారిపోతుంది. కణిక, నిప్పు కణికలా కనిపిస్తూ ఉండిద్ది ఎర్రగా. అదే విధంగా ఈ దేహం భగవంతుడి పట్ల ప్రేమతో ఓహ్, కనుక సాధన చేస్తే ఈ దేహం గూడా ఈ భౌతిక దేహంలో ఉండే భౌతికత అనేది పోయి అది గూడా దివ్య దేహంగా మారుతుంది. సో, అలా ఋషిచర గోపికలు, శృతిచర గోపికలు ఎవరంటే మనం ఈ శృతిచర గోపికల గురించి కూడా మనం దశమస్కందంలో చూస్తాం. అంటే వేదాలే మూర్తీభవించినయి. ఒక స్త్రీ రూపంలో. మూర్తీభవించినటువంటి ఈ యొక్క వేదాలేం జేస్తుంటాయి? వేదాలు భగవంతుడిని వర్ణిస్తాయి. భగవంతుడి యొక్క వర్ణనని విని అంటే అవన్నీ అవే గదా! ఘోషించి ఆ వేదాలు మూర్తీభవించినటువంటి వేదాలే భగవంతుడి గురించి మనకు చెప్పేది. ఆ వేదాలు భగవంతుడి పట్ల ఆ మూర్తీభవించినటువంటి వేదాలు, శృతులు వారు ఆకర్షితులయ్యారు. భగవంతుడి యొక్క దివ్య సౌందర్యాన్ని, గోపికల యొక్క ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమని నిత్య సిద్ధ గోపికల యొక్క ప్రేమని భగవంతుడి పట్ల ఉండిన ఆ ప్రేమని వారు తెలుసుకొని, అలా ఆ గోపికల్లాగా మేము ఈ మూర్తీభవించినటువంటి స్థుతులు, మేము కూడా అటువంటి ప్రేమను పొందాలి అని జెప్పి వారు భగవంతుడిని వేడుకుంటే, వారు గూడా గోపికలుగా పుట్టారు. ఇంకా కొంతమంది దేవతలు యోగ్యత కలిగినటువంటి దేవతలు గూడా గోపికలుగా పుట్టారు. వీరంతా నిత్య సిద్ధ గోపికల్లో యొక్క సాంగత్యంలో ఉండి అందరి యొక్క దేహాలు శుద్ధ దేహాలయిపోతాయి. సో, వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల. సో, కాబట్టి వారి దేహాలు భౌతికమైన దేహాలు కాదు. వారికి ఈ యొక్క మనువు ఇచ్చినటువంటి ధర్మాలు, ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి ఏవైతే నియమాలు, నిబంధనలు ఉన్నాయో అవెవరికి? అవి కేవలం ఎవరైతే బద్ధవస్థలో ఉంటారో వారి కోసం. ఈ సృష్టి మొత్తం భగవంతుడిది.
ఆ భగవంతుడు తన స్వరూప శక్తి ద్వారానే జీవాత్మకి దేహాన్నిచ్చి దాంతో ఆయన రమిస్తున్నారు. మనకేంటి సమస్య?